తాండూరు సింధు డిగ్రీ కళాశాల విద్యార్థులు మొదటి సంవత్సరం విద్యార్థులు సెమిస్టరీ పరీక్ష ఫలితాల్లో తమ సత్తా చాటారు. దీంతో బుధవారం కళాశాల ప్రిన్సిపల్ విజయదేవి ఆధ్వర్యంలో సంబరాలను నిర్వహించారు. కళాశాల ఆవరణలో బాణాసంచా పేల్చి విద్యార్థులతో కేక్ కట్ చేసి ఫలితాల విజయంపై సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు కళాశాల వ్యవస్థాపకులు రంగారావు, ప్రిన్సిపల్ విజయదేవి, వైఎస్ ప్రిన్సిపల్ అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ అంకిత భావం, కష్టపడి చదివే తత్వం విద్యార్థులతో ఉండడం వల్ల ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. మా కళాశాలలో ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నట్లుగా తెలియజేశారు. విద్యార్థులు తోటి అధ్యాపకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. उधर जाओ अंदर। ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఫలితాలలో ఉత్తమ ఫలితాలను సాధించినటువంటి మా విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. వీరు అత్యద్భుతమైనటువంటి మార్కులను సంపాదించడం జరిగింది. నిజంగా కనుక ఆలోచించినట్లయితే మన అధ్యాపకులు, వారి యొక్క తల్లిదండ్రులు పడినటువంటి కష్టాన్ని కష్టపడి అత్యుత్తమ ఫలితాలను సాధించేందుకు వారు ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నంలో వారి యొక్క ప్రతిభను చాటడం అనేది జరిగింది. ఆ ప్రతిభ అనేటువంటిది అత్యద్భుతమైనటువంటిదిగా చెప్పుకోవచ్చు. సమ్రా ఫిరదౌస్ అనేటువంటి అమ్మాయి 9.68 మార్కులను సంపాదించడం జరిగింది. ఆ ఫలితాన్ని గురించి మనం ఆలోచించినట్లయితే యూనివర్సిటీలో అతి ఉన్నతమైనటువంటి స్థానంలో అమ్మాయి ఫలితం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అదేవిధంగా నుష్రా తరుణం అనేటువంటి బీజెడ్సీ అమ్మాయి 9.52 అనే మార్కులను సంపాదించింది. అది కూడా వృత్తిగా వచ్చేటువంటి మార్కులు కావు, చాలా కష్టపడి సంపాదించింది. ఆ అమ్మాయిలను సందర్భంగా తప్పకుండా తప్పదు. అంటే ఎంపీసీలో కూడా ఎంపీఎస్సిఎస్లో కూడా మునార్ స్వప్న అనే విద్యార్థిని 9.48 మార్కులను సంపాదించింది. ఆర్ సంధ్య అనేటువంటి అమ్మాయి ఎంపీసీలో 90.8ను సంపాదించింది. ఈ అద్భుతాలను కనుక మనం పరిశీలించినట్లయితే 9 అబవ్ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారి యొక్క ఫలితాలన్నింటినీ కూడా కాంప్లెక్స్ రూపంలో త్వరలోనే మేము ప్రజలందరికీ కూడా విద్యార్థుల తల్లిదండ్రులకు, తాండూరు పౌరులకు అందరికీ కూడా అందించడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ విద్యార్థులందరూ కూడా తమ ప్రతిభను చాటారు. అంతేకాకుండా ఈ నూతన విద్యా సంవత్సరంలో మేము కళాశాల యొక్క అభివృద్ధి కొరకై తాండూరు పట్టణంలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క సౌకర్యం కొరకై నూతన కోర్సులను కూడా ఇక్కడ ఉన్నాము. అవి ఏమంటే ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ అనేటువంటిది బీకామ్ విద్యార్థుల కొరకై మరియు కోర్సును విద్యార్థుల కొరకై, అంతేకాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ప్రవేశపెట్టనున్నాం. ఇవన్నీ కూడా వచ్చే సంవత్సరంలో ఇవన్నీ కూడా నూతన కోర్సులు. వీటన్నింటినీ కూడా ఉపయోగించుకొని విద్యార్థులు తప్పనిసరిగా తమ యొక్క మంచి భవిష్యత్తును పొందుతారనేటువంటి విషయంలో ఈ కోర్సులను మేము ప్రవేశపెట్టబోతున్నాం. అంతేకాకుండా ఈ కళాశాల అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తుంది అనేటువంటి విషయంలో మా కళాశాల యొక్క అధ్యాపక బృందము మా కష్టపడేటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధించినందుకు కొరకై వారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.